హాయ్ అండి. అందరూ బాగున్నారండి? గుడ్ మార్నింగ్ అండి. చూడండి ఫ్రెండ్స్, రాత్రి నానబెట్టానండి బజ్జీలకి పిండి. ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను చూడండి. మా ఆయన గారేమో గ్యాస్ మీద పొయ్యి మీద ఎందుకు అన్నారండి. నేనైతే ఆదివారం కదా ఇవాళ ఆదివారం ఆదివారం కదా ఇవాళ అని పొయ్యి అంటించానండి. చూడండి ఫ్రెండ్స్, ఆయన కూడా వచ్చారు సాయం. బజ్జీలు తీస్తానని వచ్చారండి. చూడండి బజ్జీలు తీస్తున్నారు, వేగిపోయినాయండి. చూడండి, రాత్రి నానబెట్టిన పిండి అండి ఇది. చూడండి సాయం వచ్చారు. పిల్లలకు ఇప్పుడే ఇచ్చామండి. మా రెండో అమ్మాయి అయితే ఒకటి ఇచ్చేస్తుందండి, 3 వేస్తే. రాత్రి దోసకాయ పచ్చడి చేశాను కదండి, ఆ పచ్చడి ఇప్పుడు సరిపోయిందండి చట్నీ కిందను. దోసకాయ పచ్చడి కూడా రోట్లో రుబ్బానండి, కానీ వీడియో పెడతాం కుదరలేదండి. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు తీస్తున్నారు, తింటున్నారు. చూడండి ఇప్పుడు ప్లేట్లో వేసి ఇచ్చానండి 4. బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, పచ్చడి కూడా బాగుంది అంటున్నారండి ఆయన. చూడండి, పచ్చడి బాగా కుదిరింది కుమారి అంటున్నారు. పొయ్యి మీద చేస్తున్నానని చూస్తున్నారండి అలాగా. చూడండి బజ్జీలు కూడా అయిపోయింది, ఇంకా అన్నమే పొయ్యి ఖాళీగా ఉందని అన్నం పెట్టానండి. చూడండి అన్నం రైస్ ఉడుకుతుంది. ఎలాగైనా పొయ్యి మీద దారి పేరు మీదేనండి, గ్యాస్ మీద అనుకుంటాం కానీ, అంటే గిన్నెలు కొంచెం మాడితే కానీ తోముకోవాలండి. మంచిగా ఉంటాయి కానీ తోముకుంటే పోద్దులండి. టీ పెడుతున్నానండి, ఇప్పుడు టీ ఎత్తమన్నారు ఆయన. బండికి ఇంటికి వెళ్తాను, టీ ఎత్తన్నారండి. టీ తాగుతున్నారు చూడండి. టీ తాగి ఇప్పుడు సెంటర్లోకి వెళ్తారండి. ఇంతలో ఒక అమ్మాయి బియ్యం అడిగితే వచ్చిందండి. 2 చీరలు పాత చీరలు ఉంటే ఇవ్వన్నారు, అందుకే చీరలు ఇస్తున్నానండి. నా దగ్గర 2 చీరలు ఉన్నాయండి. చూడండి, తెల్ల నేను ఆ అమ్మాయి ఎత్తి పెడుతుంటే ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది చూడండి. పొద్దున్న వచ్చిందండి ఇది. చూడండి ఫ్రెండ్స్, అన్నం ఉడుకుతుంది. అన్నం అయితే ఉడికిపోతుందండి. వార్చాలు ఇప్పుడు అన్నం మంచిలాగా ఇదిగోండి. మా ఆయన గారు సెంటర్లో బండి ఎత్తుకెళ్తున్నారండి. ఫ్రూట్స్ బండి సెంటర్లో పెడతారు కదండి ఈ బండి. చూడండి, చూడండి ఇది మా చిన్న అమ్మాయి పైన కూర్చుందో. అసలు ఆదివారం వస్తే చాలండి, హడావిడిగా ఉంటారు. మా ఆయన గారు మెల్లి వచ్చారండి, వెనక్కి ఫోన్ మర్చిపోయారంటండి. బండి కొంచెం ఎగరకెట్టి వచ్చారు, ఫోన్ పట్టుకెళ్ళారండి. ఈవిడైతే ఎదురు వస్తుంది చూడండి. అమ్మాయి చిలివేస్తుంది, ఇప్పుడు తెచ్చుకెళ్తాం కదండి మేము. చూడండి మా దారి ఇది. బండి అంటే డ్రైనేజీ వాటర్ బయటకు వెళ్ళక ఇంకెలా ఉంటుందండి దారంతలు. చూడండి, చిన్న పరుగులు తీసుకున్నారు ఆయన. చించోళ్ళకి చిన్న పరుగులు తీసుకున్నారండి. ఇవైతే పొట్ల గిల్లానండి నేను. మా పిల్లలైతే తలకాయ కూడా తీసేయమంటున్నారు. నేను తలకాయ ఉంటే బాగుంటుందమ్మా అంటున్నాను, పిల్లలేమో వద్దు తీసేయమని అంటున్నారండి. సరే అట్లా కూడా పక్కన పెట్టేసి గిన్నెలతో ఉన్నవని గిన్నెలు కడుక్కున్నాను. చూడండి, గిన్నెలతో ఉంటున్నానండి. పొద్దున్న గిన్నెలతో ఉంటుందో గంట పట్టేద్దండి. ఎందుకంటే పొయ్యి మీద వంట కదండి, మస్తు పట్టేసి ఉంటాయి. గిన్నెలు తోముకుని నెల్లి కడుక్కుని క్లీన్ చేసుకుని టైం పట్టేద్ది అన్నమాట. చూడండి, అన్నీ చేస్తుందండి వీడియో, నేను గిన్నెలతో ఉంటుంది. చూడండి, చిన్న పరుగులు. చిన్న పరుగులే మంచిదండి ఆరోగ్యానికి. అలాగైనా పెద్ద చేపలు అనుకుంటాం కానీ చిన్న పరుగులు అయితే గుండెకి మంచిది అంటండి. షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్కి మంచిది అంటున్నారండి చిన్న పరుగులు తింటే. చిత్త పరుగులు కూడా అని అంటారండి వీటి పేరు. చూడండి, పొట్ల గిల్లేసి కింద పాముందనంటే చిన్న చిన్నగా పొడుసు ఉంటుంది కదండి, ఆ పొడుసు పోద్దని వాటర్ వేసి పాముందనంటే కింద. చూడండి, అది తలకాయలు తీసేయమంటున్నారండి. ఇంకా ఆలోచన ప్రకారమే తీసేస్తున్నాను. చూడండి, తలకాయలు వద్దు వద్దు అంటున్నారు, తినరు అంటున్నారండి పిల్లలు.
తినరండి, వదిలేస్తారు. అందుకని తీసేస్తున్నాను. డబుల్ పని పెట్టేశారు నాకు. రెండో పని అవుతుందండి. ఇందాక తీసేయవలసింది, తీయలేదండి. తలకాయలు తీసి శుభ్రంగా నిమ్మచెక్క పిండుతున్నాను చూడండి, నీటి వాసన లేకుండా ఉంటుంది. నిమ్మకాయ రాళ్ళు ఉప్పు వేసుకుని కడుక్కుంటే చిన్న చేపలు కదండి, స్మెల్ వచ్చేస్తాయండి. ఇంకా వాసన రాకుండా ఉంటాకే కడుగుతున్నానండి. నిమ్మబద్ద వేసుకుంటే స్మెల్ రావండి. చూడండి అయితే కడిగేస్తున్నాను. నా పక్కన రోల్ అని చూసారా సైడ్కి, అందులో నేను మసాలా నూరుకుంటానండి. ఆ రోల్ కూడా కడుక్కుంటున్నాను. ఇప్పుడు మసాలా నూరుకుంటే జీలకర్ర ఉల్లిపాయ నూరాలి కదండి, అందులోనే మిక్సీలు కూడా నూరుకుంటాను. కానీ ఇందులో టేస్ట్గా ఉంటుందని కావాలని కొనుక్కున్నానండి. ఇది శనగలు చూడండి, కళ్ళు వేస్తున్నాను చేప ముక్కల్లోని, చిన్న చిన్న పరుగులండి ఇవి. కారం వేస్తున్నాను చూడండి. కారం వేసాను. ఇప్పుడైతే పసుపు వేయాలి. పసుపు తీసుకొచ్చిందండి మా అన్నయ్య, పసుపు వేస్తున్నాను. పసుపు లైట్గా కొంచెం నూనె వేసి ఒక అరగంట సేపు పక్కన పెడితే బాగుంటుందండి. మధ్య ముక్కలకి పడద్దండి ఉప్పు కారం పసుపు కట్టాను. ఉడికేటప్పుడు టేస్ట్గా ఉంటుంది, తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి. ఉడికేటప్పుడు కాదు, సారీ స్లిప్ అయిపోయింది. చూడండి ముక్కలో పట్టేసి బాగుంటుందండి. కారం ఉప్పు పసుపు చూడండి. జీలకర్ర వేస్తున్నాను. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం ముక్క ఈ మూడు కలిపి శనగల్లో దంచుకుంటే బాగుంటుందండి. జీలకర్ర వేపుకుని దంచుకుంటారు, అంతా టేస్ట్గా ఉంటుందండి. అది నేనైతే ఇప్పుడు వేపలేదండి, వేసుకుని వేసుకుంటే బాగుంటుంది అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేసాను. అల్లం ముక్క తీసుకొచ్చారు, అల్లం ముక్క అడిగేసి అందులో వేస్తే చిన్న చిన్న ముక్కలు వేసుకొని చూడండి. అల్లం ముక్క అండి, ఇవి ఆ పేస్ట్ ఇందాక నానబెట్టుకున్న ముక్కల్లో కొంచెం వేస్తున్నానండి. ముక్కలు పడద్దని మసాలా కూడా జీలకర్ర కట్ట వేసి నూరుకున్నాం కదండి, అది చిన్న పరుగులు పట్టి టేస్ట్ ఉంటుందంటండి. చూడండి అందులో వేసాను కొద్దిగా. కలిపితే అలాగే ఒక అరగంట సేపు 10 నిమిషాలు ఉంటే చాలా అండి, అలా ముక్కలకంతా పట్టేద్దండి. చూడండి పొయ్యి కడక అయితే వచ్చానండి. నూనె పోసాను. అందులో నూనె ఎందుకు కుక్కర్లో ఉందంటే పొద్దున్న బజ్జీలు వేసిన నూనె కుక్కర్లో తీసానండి, ఇంకా అందులో ఉందని అలా పోతున్నాను. చూడండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసాను, వేగుతున్నాయి. మిగుల్లో ఉంటే నూనె తాగేద్దంటారని ఆ కుక్కర్లో పోసానండి. వేడిగా నేను ప్యాన్లో పోతే కాలిపోద్దని చెయ్యి కుక్కర్లో పోసాను. చూడండి ఫ్రెండ్స్, నూనె తక్కువైనట్టుంది, కొద్దిగా వేసాను. మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయండి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయి చూడండి, చిన్న పరుగులు వేస్తున్నాను. ఒక అరగంట సేపు ఉంచాను కదండి, అది తిప్పితే పేస్ట్ అయిపోతాయని చిన్న గింజ ఇలాగే అంటున్నానండి. తిప్పితే విడిగిపోతాయి ముక్కలండి. చూడండి చింతపండు పులుసు వేస్తున్నానండి. ఇందాక చింతపండు పులుసు వేస్తాను చూపించలేదు మీకు, అదే నానబెడతాను చూపించలేదండి. చింతపండు నానబెట్టి ఉంచాను. చూడండి పులుసు పోసాను. ముక్క ములిగేదాకా పోసుకోవాలండి. పులుపు వచ్చేద్ది, పులుపు ముక్కలు కట్టాలండి. చూడండి కాలినట్లేదు, ఉప్పు కారం సరిపోయింది కానీ పులుపు చాలలేదండి. చూడండి మళ్ళీ పోస్తున్నాను. చూడండి ఇందాక టేస్ట్ అందులో వేసాను కదండి, మళ్ళీ దింపే ముందులో కొద్దిగా ఉంచుకొని వేసుకుంటున్నానండి. కూరలోని ఇందాకైతే చేప ముక్కలు వేసాను, ఇప్పుడైతే కూరలు వేస్తున్నానండి. కొత్తిమీర అదిగోండి, కొత్తిమీర పైన వేస్తున్నాను. ఉడికేటప్పుడు ఒక 5 నిమిషాలు దింపేసుకుందాం అనేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి
ఇప్పుడు 10 నిమిషాల పాటు మగ్గనిస్తే కూర బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టాను. ఇప్పుడైతే కూర ఉడుకుతుందండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకుంటామే. చూడండి, దగ్గర పడుతుంది పులుసు. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే ఇప్పుడు తింటున్నానండి. నేను భోజనం పెట్టుకున్నాను. ముక్క అయితే ఉడికిందండి. కూర అయితే పులుపు ఉప్పు అన్నీ సరిపోని బాగుంది. చిన్న పరుగులు కాబట్టి మంచిదండి. చిన్న పరుగులు ఎక్కువ టైం పట్టేద్దండి. బాగు చేస్తాకైనా వండితాకైనా ఎక్కువ టైం పట్టేద్ది. పెద్ద అంత ఈజీగా ఉండదు. ఇవి పొట్ల గట్ట గిల్లాలు చాలా వేతన, కానీ ఇవి టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయండి. ముళ్ళు ఎక్కువ ఉంటాయి, కాకపోతే ముళ్ళు ఉన్నా కానీ వీటి దారేనండి బాగుంటుంది. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.